సిక్కోళ్ల వల్ల రాజ్యాలే పోయాయని చరిత్రలో చదివాం. సిక్కోలులో ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయింది. ఇంట్లో ఇల్లాలు వీధిలో ప్రియురాలు సినిమా నడిపిన నాయకుడు చివరికి పార్టీ గెంటేసే పరిస్థితి తెచ్చుకున్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితం ఆడవాళ్ల గొడవతో నాశనమై ఆయన భవిష్యత్తు శూన్యమైంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాయకుడు ఒక మహిళ మోజులో పడి చివరికి పార్టీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంత బతికి ఇంటెనకాల పోయినట్లయింది. ఇంతకీ ఎవరా లీడర్? ఆయన కర్మ ఇలా కాలడానికి కారణమేంటి? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఎంతో ప్రత్యేకం. ఏ రంగంలో చూసుకున్నా దేశవ్యాప్తంగా సిక్కోలు వాసులు కనిపిస్తుంటారు. అంతేకాదు, శ్రీకాకుళం రాజకీయాలు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. సిక్కోలులో రాజకీయాలు చేయాలంటే ఆషామాషి కాదు. రాజకీయ ప్రత్యర్థులతో పోరాడుతూనే స్వపక్షంలో విపక్షంలా ఉండే నాయకులతో కూడా నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటుంది. పదవుల కోసం సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచే రాజకీయ సంస్కృతి కూడా సిక్కోలులో దశాబ్దాలుగా నడుస్తోంది. ఇప్పుడు అలాంటి సీనే ఆ నియోజకవర్గంలో రిపీట్ అయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అంటే ఆయన పేరే గుర్తొచ్చేలా కొన్నాళ్లుగా నడుస్తోంది హై డ్రామా. ఆయనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇంటి ముందు భార్య దువ్వాడ వాణి, పిల్లలు రోజుల తరబడి నిరసనకు దిగితే ఆయన మాత్రం ప్రియురాలు మాధురితో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. కొన్ని నెలల పాటు టీవీలో, సోషల్ మీడియాలో దువ్వాడ కుటుంబ కథాచిత్రమే కనిపించింది. భార్యతో దాదాపు తెగదింపులు చేసుకుని ప్రియురాలితో పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు తిరుగుతున్న దువ్వాడ వ్యవహారం చివరికి బెడిసికొట్టింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరున్న దువ్వాడ సస్పెన్షన్ ఫ్యాన్ పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఓటమి తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్ కి అంతే ప్రాధాన్యమిచ్చారు వైసీపీ అధినేత. శ్రీనును నేను చూసుకుంటా అనే భరోసా ఇచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలాంటి దువ్వాడను పార్టీ వదులుకుంటుందని ఊహించలేదెవరు. కుటుంబ కలహాలతో పాటు ప్రియురాలు దివ్యల మాధురితో కలిసి చేపట్టిన కార్యక్రమాలే దువ్వాడ కొంపముంచాయంటున్నారు సన్నిహితులు. దువ్వాడ రాజకీయాలు ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జెడ్పీ వైస్ చైర్మన్ గా ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్. క్రమశిక్షణ ఉల్లంఘించారని అప్పట్లో వైఎస్ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ని అభిమానంగా చూసుకునే వైఎస్ రాజశేఖర రెడ్డి చివరికి ఆ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సస్పెండ్ చేయడంతో మనస్తాపానికి గురైన దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి కొన్నాళ్ళకి బయటకొచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పీఆర్పీ నుంచి టెక్కలి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ కొల్ల రేవతిపతి మరణంతో జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ గుర్తుపై రాష్ట్రంలో పోటీ చేసిన మొట్టమొదటి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసే. అయితే వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీ విలీనంతో స్తబ్దంగా ఉండిపోయిన దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరారు. తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. తన రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవని దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవిచ్చి ప్రాధాన్యమిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. దువ్వాడ ఆర్థికంగా బలపడేందుకు మూలపేట పోర్టు కాంట్రాక్టు బాధ్యతలు కూడా ఆయనకే అప్పచెప్పారు. పార్టీలో అంతా బాగానే ఉన్నా మరో మహిళతో సహజీవనం దువ్వాడ కొంపముంచింది. భార్య, పిల్లలను విడిచిపెట్టి మాధురి అనే మహిళతో వేరేగా ఉంటున్నారని కూతుళ్లతో రోడ్డెక్కింది జెడ్పీటీసీగా ఉన్న ఆయన భార్య వాణి. దాదాపు నెల రోజులు ఇంటి ముందే నిరసన దీక్ష చేపట్టింది. దీంతో దువ్వాడ నిర్వాకం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భార్య, పిల్లలను రోడ్డున పడేశాడని అంతా దువ్వాడని ఆడిపోసుకున్నారు. దివ్యల మాధురితో చట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా తీసుకురావడాన్ని వైసీపీ శ్రేణులు వ్యతిరేకించాయి. అదే క్రమంలో దువ్వాడపై చర్యలు తీసుకోవాలని అధిష్టానంపై ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్సీగా ఉండి కూడా అనైతికంగా వ్యవహరిస్తున్న నేతను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా నాయకత్వం నుంచి అధినేతకి ఒత్తిడి వచ్చింది. అయితే దువ్వాడతో ఉన్న అనుబంధంతో టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కుటుంబ సమస్యను పరిష్కరించుకుని పార్టీలో యాక్టివ్ కావాలని చెప్పారట వైసీపీ అధినేత. అయినా అవకాశాన్ని దువ్వాడ ఉపయోగించుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు.
మాధురితో కలిసి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయనే వాదన కూడా వినిపించింది. దీంతో జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడితో దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అధిష్టానం. పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి వస్తుందని ఊహించని దువ్వాడ అధిష్టాన నిర్ణయంతో షాక్ తిన్నారు. ఏదైనా కూడా ఒక మహిళ వల్ల దువ్వాడ రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయిందని జిల్లా ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ లాంటి 5 బ్రాండ్ లీడర్ ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేకుండా ఏ విధంగా రాజకీయాలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. గతంలో లాగానే అధికార కూటమి నాయకులపై విరుచుకుపడతారా, బ్యాడ్ టైం నడుస్తోందని నోరు కట్టేసుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ మహిళతోనైతే తన రాజకీయ జీవితం నాశనమైందో ఆమెతోనే ప్రయాణం సాగిస్తారా, లేదంటే తెగదెంపులు చేసుకుంటారా అనేది మరో ప్రశ్న. పొరుగింటి పుల్లకూరకు ఆశపడితే ఇంట్లో తినడానికి కంచమే లేకుండా పోయింది సిక్కోలు నాయకుడికి.